హాయ్ హలో నమస్తే అండి. నేను ఇప్పుడు మీకు శ్రీ కాళికాంబాల్ సమేత కామదేశ్వర స్వామి గుడి చూపించబోతున్నాను. ఇది హోసూర్లో ఉందండి. హోసూర్లో హిల్ మీద ఒక టెంపుల్ ఉంది, పెద్ద శివాలయం, చాలా పురాతన శివాలయం. ఆ హిల్ ఎక్కే ముందు హిల్కి స్టార్టింగ్లో ఈ టెంపుల్ ఉందండి. చాలా మహిమాన్వితమైన టెంపుల్ అని కూడా చెప్పారు. పైన కాళికాంబాల్, కింద స్వామి ఒకే దీంట్లో ఉన్నారు. ఇక్కడ మీకు విజువల్గా చూస్తే తెలుస్తుంది. ఇది చుట్టూ ప్రదక్షిణ చేసే ప్రాకారం అండి. చుట్టూ ఏంటంటే బ్రహ్మ, నెక్స్ట్ దక్షిణామూర్తి, అటువైపు తిరగంగానే కరెక్ట్గా స్వామివారికి వెనకాల మహావిష్ణువు ఉన్నారండి. ఇక్కడ కూడా అలంకారం, ఈ విగ్రహాలకు కూడా అలంకారం, అది వస్త్రాలంకరణ అంతా కూడా చేశారు. నేమ్ బోర్డ్స్ అవి కూడా చక్కగా చాలా తెలిసేలాగా పెట్టారు. టెంపుల్ అంతా చాలా నీట్గా బాగుందండి. ఈయన చండికేశ్వరర్, ఈయన చాలా ఫేమస్ కదా, మనం చూపించాలి, స్వామికి క్లాప్స్ కొట్టి మన చేతులు చూపించాలి. ఇక్కడ ఈ అమ్మవారు దుర్గాదేవి అండి. దుర్గా కామన్ కదా, వీళ్ళు ఎక్కువ రాహుకాల దీపాలు అవి పెడతారు మంగళవారం, శుక్రవారం. టెంపుల్ అంతా చూసారంటే నీట్గా పెయింట్స్ చేసి కొత్త టెంపుల్గా ఉందండి. కానీ ఏంటంటే రీసెంట్గా కుంభాభిషేకం జరిగిందనమాట. ఇది నవగ్రహ మండపం. ఇక్కడ కూడా బాగా నీట్గా చక్కగా డెకరేట్ చేసి పెట్టారు. ఇక్కడ ఏంటంటే బిల్వవృక్షం కింద సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించారండి. మనం ప్రదక్షిణ చేయడానికి కూడా వీలుగా ఉంది. ఇక్కడ ప్రదక్షిణ చేయొచ్చు, చెట్టుకి చేయొచ్చు, సుబ్రహ్మణ్య స్వామికి చేయొచ్చు. ప్రదక్షిణకి, అభిషేకానికి కూడా ఇక్కడంతా చాలా వీలుగా ఉంది. కొంచెం ముందు వైపుకి వస్తే ఈయన స్వర్ణాకర్షణ భైరవర్ అండి. ఈయన చాలా ఫేమస్. తమిళనాడులో స్వర్ణాకర్షణ భైరవర్ ప్రతి శివాలయంలోనూ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళంతా ఎక్కువ అష్టమికి ఈయనకి అభిషేకాలు అవి చేస్తారండి. ఇదండి